జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశులలో 12వ రాశి అయినటువంటి మీనరాశి వ్యక్తులారా 2026 ఏప్రిల్ నెల యొక్క రాశి ఫలితాలు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే క్షణచిత్తం క్షణమాయం. ఈ యొక్క చాప ఉంటుంది చూసారా, నీళ్ళు ఎలా ఉంటుంది, జిగ్ జగ్ జిగ్ జగ్ జిగ్ జగ్ జిగ్ జగ్ అయిపోతుంది కదా, అలా పరిగెడుతున్నారు. మీ భవిష్యత్తు నేరుగా ప్రభావితం చేస్తుంది. కొందరికి అదృష్టం తలుపు తెచ్చుకుంటుంది, మరికొందరికి పరీక్షలు సిద్ధంగా ఉంది. ఈ నెల గ్రహస్థితులు శని మరియు రాహు మీనరాశుల జన్మంలో ఉన్నారు. దీంతో ఒత్తిడి బాధ్యతలు పెరుగుతాయి, ఆలోచనలో గందరగోళం ఉంటుంది. కేతు కన్యా రాశిలో 7వ స్థానంలో ఉండడం వల్ల సంబంధాలు దాంపత్యంలో పరీక్షలు ఉంటాయి. గురు మిథున రాశిలో 4వ స్థానంలో ఉండడం వల్ల ఇంటికి కుటుంబ స్థిరాస్తులు మార్పులు వస్తాయి. ఈ నెల పరీక్ష ప్లస్ మార్పులు కనిపించడం సమయం అని చెప్పచ్చు. ఉద్యోగస్తులకి పనిలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, బాధ్యతలు పెరుగుతాయి, పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కానీ మీకు కష్టం గుర్తింపు పొందుతుంది. కొంతమందికి జాబ్ చేంజ్, జాబ్ పోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఐటీ సాఫ్ట్వేర్ సర్వీస్ రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకి మిశ్రమ ఫలితం, జాగ్రత్త. వ్యాపారస్తులకి కొత్త అవకాశాలు వస్తాయి, కానీ పెట్టుబడిలో జాగ్రత్త. భాగస్వామి వ్యాపారాలు పార్ట్నర్షిప్ లో కాస్త జాగ్రత్త, ఆట విడుపు ఉండాలి ఖచ్చితంగా. ఆర్థిక విషయానికి వస్తే ఆదాయం ఉన్న ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతున్నాయి, సేవింగ్స్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో మిశ్రమ ఫలితాలు, అన్సర్టనిటీ ఉంది ఈ నెల బాగా. హై రిస్క్, షార్ట్ టైం చాలా రిస్క్, లాంగ్ టైం ఆలోచించవచ్చు అంతే. ఇంకా రియల్ ఎస్టేట్కి వస్తే ఇంటి మార్పు లేదా కొనుగోలు అవకాశాలలో కాస్త చిరు నష్టాలు చూస్తూ ఉంటారు, జాగ్రత్త, అవాయిడ్ చేయండి. కోర్టు విషయాలు సంబంధిత కేసుల్లో మలుపు తిరిగే అవకాశాలు ఉన్నాయి, కాస్త నెగిటివ్గా వచ్చే అవకాశాలు ఎక్కువ కనబడతాయి. పేషెన్స్ అవసరం, లేట్ అవుతూ ఉండొచ్చు. ఇంకా కుటుంబ సభ్యుల మధ్య మిశ్రమ ఫలితాలు, చిన్న విషయాలు పెద్ద సమస్యగా మార్చుకొని మీకు మీరే పెద్ద సమస్యలు చేసుకుంటున్నారు, జాగ్రత్త పడండి. దాంపత్య విషయంలో అర్థం చేసుకోని ఒక తగాదా,